అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే we will discuss the next topics in Java. అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ పాసిబుల్ బై చేంజింగ్ ది రిటర్న్ టైప్? ఆబ్వియస్లీ నో. క్వశ్చన్ నెంబర్ 2, మెథడ్ ఓవర్రైడింగ్ కెన్ అకర్ త్రూ ఓన్లీ. ఆబ్వియస్లీ వీ నీడ్ పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్, కాబట్టి ఇట్ ఈస్ ఇన్హెరిటెన్స్. నౌ కమింగ్ టు ది డే 21, ఇవాల్టి మన అజెండా ఏంటంటే టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎలా హ్యాండిల్ చేస్తాం అండ్ ఆల్ అబౌట్ దాట్. సో బేసిక్గా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వీల్ హ్యావ్ 2 పార్ట్స్. అంటే డే 21లో ఇవాళ అండ్ పార్ట్ 2 విల్ బీ ఇన్ డే 22. ఇవాళ వీ విల్ డిస్కస్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయొచ్చు, వాట్ ఈస్ ట్రై, వాట్ ఈస్ క్యాచ్ అండ్ వాట్ ఈస్ ఫైనలీ. ఓకే, డే 22లో we will discuss about what is throw, what is throws and మనం సొంతంగా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు. we will discuss that tomorrow. Got it? So before starting, please do like, share and subscribe to Vamsi Bhavani channel. Also మీకు తెలిసిందే కదా, if you are looking for jobs especially in sales and business development, ప్రస్తుతానికి there are about 83k jobs available in this field, and re-level by Unacademyలో you can try re-level courses also. So re-level courses లో basically they'll teach you from absolute basics to advanced. Okay, and దాంతోపాటు I mean if you can see their Twitter profile, lot of people have kind of achieved great jobs with these courses. అండ్ ఆల్సో బేసిక్గా మీకు ఈ కోర్సెస్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే బేసిక్గా మీకు ఓపెన్ చేసిన వెంటనే లింక్ ఇస్తాను నేను మీ కింద. ఆ లింక్లో యూ కెన్ షెడ్యూల్ అ 1-on-1 కాల్ విత్ ది కౌన్సిలర్ అనమాట. సో ఈ కౌన్సిలర్ బేసిక్గా మీకు మీ యొక్క కెరియర్లో నెక్స్ట్ ఏది కైండ్ ఆఫ్ పర్సూ చేస్తే మీకు బాగా కైండ్ ఆఫ్ సూట్ అవుతుంది అండ్ దాంట్లో ప్రస్తుతానికి రీలెవెల్లో కోర్సెస్ ఉంటే దే విల్ సజెస్ట్ యూ దట్ వన్ ఆల్సో. So basically it will be a good talk and it will be about 15 minutes only. So whenever you are free, okay, you can go ahead and schedule a call with the counselor. And talking about the kind of insights, ఏ విధంగా జాబ్స్ వచ్చాయని చూసుకుంటే, సి బేసిక్గా ఈ యొక్క డొమైన్లో బయట ది యావరేజ్ ఈజ్ అబౌట్ 3 lakhs, కానీ రీలెవెల్ ద్వారా ఇట్ ఈస్ అబౌట్ 5.8 lakhs యావరేజ్. దిస్ ఈజ్ యావరేజ్, ఓకే, and mostly people have received kind of profiles of 12 lakhs and above. Okay, so you can go ahead. Companies like Upgrad, Bisleri, Tata are hiring through level, so definitely schedule a call and they'll be kind of definitely helpful. Okay na? Great. Now certain test that you have at the end actually helped me out. I got a lot of basically got myself groomed a lot. Moving ahead with the topic, see exception handling lo వాట్ ఈజ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ బేసిక్గా మీరు అనుకోని ఏదైనా కైండ్ ఆఫ్ హర్డిల్ వస్తే కోడ్లో ఇట్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్. అంటే బేసిక్గా మీ నార్మల్ ఫ్లో ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో, నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే నా ఉద్దేశం లెట్స్ సే వీ హ్యావ్ 1, 2, 3, 4 and 5 lines ఆఫ్ కోడ్. లెట్స్ సే 1 line తర్వాత 2 line తర్వాత 3rd line తర్వాత 4th line తర్వాత 5th line, ఇది నార్మల్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. బట్ లెట్స్ సే 2nd line తర్వాత ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అయిపోయి 3, 4, 5 ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దట్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ హర్డిల్ అండ్ ఆ హర్డిల్ని మనం ఎక్సెప్షన్ అంటాం. అండ్ ఎక్సెప్షన్ ఎందుకు వస్తుంది? బికాస్ సంథింగ్ దట్ కెనాట్ బి హ్యాండిల్డ్ బై ద కంపైలర్ ఆర్ బేసిక్గా ద జేవిఎం డైరెక్ట్లీ. అంటే సి అక్కడ కంపైలర్ అగైన్ రోల్ ఏం లేదు. సి లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. వీ హ్యావ్ 2 things. One is errors and one is exceptions. ఓకే, ఎర్రర్స్ అంటే ఏంటి? మీరు సింటాక్స్లో ఏమైనా మిస్టేక్ చేస్తే ఆబ్వియస్లీ మీకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది కదా, దోస్ కంపైలేషన్ ఎర్రర్స్ ఆర్ బేసిక్లీ ఎర్రర్స్ అనమాట. సో దే ఆర్ కాస్డ్ బై దే ఆర్ కైండ్ ఆఫ్ ఫౌండ్ బై కంపైలర్స్. ఓకే, బట్ ఎక్సెప్షన్స్ అలా కాదు. ఎక్సెప్షన్స్ కంపైలర్స్ కనుక్కోలేవు. ఓకే, కంపైలర్స్ దృష్టిలో కోడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అయినప్పటికీ ఎప్పుడైతే జేవిఎం దాన్ని రన్ చేస్తున్నప్పుడు
దేర్ విల్ బీ అ హడల్ ఇన్సైడ్ ద ఫ్లో. కాబట్టి ఎక్సెప్షన్స్ అంటే ఆర్ ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ కోడ్లో కంపైలర్కి తెలీదు. కేవలం రన్ టైంలో మాత్రమే దాన్ని మనం గెస్ చేయగలం. ఎగ్జాంపుల్ ఏంటి? లెట్స్ సే వీ హ్యావ్ a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ మీరు a బై b చేస్తున్నారు విచ్ ఈస్ 10/0. నౌ దిస్ ఈజ్ అన్డిఫైన్డ్. మీలో చాలామంది దీన్ని మీరు ఇన్ఫినిటీ అనుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫినిటీ. బేసిక్గా ఎనీథింగ్, ఎనీ నంబర్ x/0, దిస్ బిహేవియర్ ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, నౌ దట్స్ ద రీజన్ యువర్ కంప్యూటర్ డజంట్ నో ది కైండ్ ఆఫ్ ఆపరేషన్ టు పర్ఫామ్ వెన్ యూ డివైడ్ సంథింగ్ బై 0. కాబట్టి దేర్ విల్ బీ అ ఎక్సెప్షన్. ఓకే, సో ఆ ఎక్సెప్షన్ వచ్చిన వెంటనే ఏమవుతుందంటే అక్కడితో మీ ఫ్లో ఆగిపోతుంది అండ్ సిస్టమ్ ఒక ఎర్రర్ని పాడేస్తుంది. ఓకే, దాన్ని బేసిక్గా ఒకవేళ మీరు ప్రోగ్రామ్ అయితే అర్థం చేసుకోవచ్చు, బట్ ఇఫ్ నాట్ అర్థం అవడం కష్టం. సో దాన్ని మీరు హ్యాండిల్ చేసి యూ కెన్ కైండ్ ఆఫ్ మేక్ ష్యూర్ దట్ ద ఫ్లో ఈజ్ నాట్ ఇంటరప్టెడ్ అండ్ మీరు దాన్ని కైండ్ ఆఫ్ ఎర్రర్లా కాకుండా ఒక డీబగ్ లాగా మీ యొక్క యూజర్స్కి షో చేయొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో లెట్స్ సే ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్, దిస్ అ క్లాస్. సో ఈ ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్ లోపల వీ హ్యావ్ PSVM పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. int a ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ మేబీ a ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఎగ్జాంపుల్ 10 and int b is equal to 0. Okay, now we'll say int c is equal to a by b. Okay, and let us print c. System dot out dot println will print c. Okay, let me save this. ప్రస్తుతానికి దెర్ ఈస్ నో ఎర్రర్ బికాస్ ఫర్ ది కంపైలర్ ఇదంతా సింటాక్స్ ప్రకారమే ఉంది కాబట్టి దేర్ ఆర్ నో ఎర్రర్స్. లెట్ మీ రన్ దిస్. రన్ చేసిన వెంటనే రన్ అవుతున్నప్పుడు లైన్ నెంబర్ 5 దగ్గర వచ్చినప్పుడు దేర్ విల్ బీ అ ఎక్సెప్షన్. సో ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ స్టిల్ కైండ్ ఆఫ్ స్టార్టింగ్ ది ఎగ్జిక్యూషన్. నాట్ జస్ట్ కైండ్ ఆఫ్ మన a/b ఎగ్జాంపుల్. లెట్స్ సే వీఆర్ హ్యావింగ్ అ స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్ టు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ సాయి అనుకుందాం. నౌ దీంట్లో వీ హ్యావ్ 3 క్యారెక్టర్స్, దీని ఇండెక్స్ 0, దీనిది 1, దీనిది 2. ఫర్ ఎగ్జాంపుల్ మీరు s.char@5 అన్నారనుకోండి, ఈ 5 అనే ఇండెక్స్ లేదు అసలు. సో యూఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్. 5 అనే ఇండెక్స్ లేదు, యూఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఎలిమెంట్ అట్ 5. కాబట్టి అగైన్ దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఓకే, విల్ చెక్ దిస్ వన్ ఆల్సో. లెట్ us see the output. సో అవుట్పుట్ చేశారు కదా, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్. అగైన్ థ్రెడ్ అంటే ఏంటి, వీ విల్ డిస్కస్ దాట్ ఇన్ థ్రెడ్ హ్యాండ్లింగ్ మల్టీ థ్రెడ్స్లో. ఓకే, సో నౌ ద ఎక్సెప్షన్ ఈస్ java.lang.arithmetic exception. ఓకే, నౌ దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఓకే, దీన్ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఎలా? బేసిక్గా కోడ్ లోపల ఈ విధంగా ప్రాబ్లమాటిక్ అయిపోయే స్టేట్మెంట్స్ ఏంటో ఒక ప్రోగ్రామర్గా మనకి ముందే తెలిసిపోతుంది. నౌ ఇన్ దిస్ కేస్ స్టేట్మెంట్ నెంబర్ 5 ఈజ్ అ ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్. సో మీరు ఏం చేయొచ్చు, జస్ట్ కాపీ దిస్, కట్ దిస్ అండ్ ట్రై అనే ఒక బ్లాక్ పెట్టండి. ఓకే, ట్రై లోపల పుట్ ది స్టేట్మెంట్. ఓకే, దీన్ని కూడా ఆ లోపలే పెట్టేయండి. ఓకే, సో బేసిక్గా దీంట్లో ఆర్ యూ కెన్ కైండ్ ఆఫ్ రిమూవ్ దిస్ అవుట్ సైడ్ ట్రై ఆల్సో. ఇన్ జనరల్ బేసిక్గా ట్రై లోపల వీ ఓన్లీ ప్లేస్ ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్స్, అంటే స్టేట్మెంట్స్ విచ్ క్యాన్ బీ ప్రాబ్లమాటిక్. ఈ సీని బయట కైండ్ ఆఫ్ క్రియేట్ చేద్దాం, ఆర్ ఎల్స్ ఇట్ విల్ నాట్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. ఇంట్ సి అండ్ ఇక్కడ సిలో a ఈజ్ ఈక్వల్ టు b పెడదాం. ఓకే, నౌ ఇది ప్రాబ్లమాటిక్ కాబట్టి దీన్ని ట్రై చేయమంటున్నాం. అంటే బాబు దీన్ని ట్రై చేయమ్మా, పని చేస్తే వెల్ అండ్ గుడ్, పని చేయకపోతే కనుక క్యాచ్ ది ఎక్సెప్షన్, ఆ ఎక్సెప్షన్ని పట్టుకో. నౌ ఎక్సెప్షన్ పట్టుకున్నప్పుడు మీరు ఎటువంటి ఎక్సెప్షన్ని పట్టుకుందాం అనుకుంటున్నారు అనేది ముందే డిఫైన్ చేయాలి. సో ఈ కేసులో యూఆర్ ట్రయింగ్ టు క్యాచ్ ద ఎక్సెప్షన్ కాల్డ్ అరిథ్మాటిక్ ఎక్సెప్షన్. కాబట్టి మీరు ఈ అరిథ్మాటిక్ ఎక్సెప్షన్ని ఇక్కడ క్యాచ్ చేయాలి ఆర్గ్యుమెంట్గా. ఓకే,
మేబీ ఈ. నౌ బేసిక్గా ఈలో ఆ అరిథమెటిక్ ఎక్సెప్షన్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ఈ. సో దాని యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంతోపాటు జనాలకి అర్థమయ్యే విధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, ఇక్కడ యూ ఆర్ ట్రయింగ్ టు డివైడ్ బై 0, ఇట్ ఈజ్ అన్డిఫైన్డ్ అని కూడా ప్రింట్ చేయండి. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ దిస్. సో వాట్స్ ద ఇష్యూ? కన్స్ట్రక్టరా? అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? 1 second, let me close this. So ఇక్కడ let me close this one also and let me run this. ఇవన్నీ వస్తున్నాయి బేసిక్గా. let me open the terminal and new terminal. let me try by compiling it normally. Okay, java c exception example dot java. So it's compiling. So there is some error. Okay, c తర్వాత ఇది లేదా? ఉంది కదా. So what is the issue? C might not have been initialized. Okay. సో ఒకవేళ ఇది పని చేయకపోతే దెన్ వీ కెనాట్ కైండ్ ఆఫ్ హ్యావ్ సీస్ వాల్యూ కదా. సో ముందే సీకి ఏదైనా వాల్యూ పెట్టి లేకపోతే నేను ఎలా ప్రింట్ చేస్తానని అడుగుతుంది. సో సి కూడా 0 పెడదాం. ఆ తర్వాత వీఆర్ ట్రయింగ్ టు క్యాలిక్యులేట్ a by b into c. ఓకే, లెట్ మీ కంపైల్ ఇట్ అగైన్. ఓకే, కంపైల్ అయిపోయింది. లెట్ మీ రన్ ఇట్ అగైన్. అగైన్ కాదు, లెట్ మీ రన్ ఇట్. జావా ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్. ఓకే, సో చూసారు కదా, దిస్ ఈజ్ బేసిక్గా ఈలో ఉన్న డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ యూ ఆర్ ట్రయింగ్ టు డివైడ్ బై 0, ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఓకే, సో మీరు ఇక్కడ సిలో 0 పెట్టారు కాబట్టి ఇది కూడా కైండ్ ఆఫ్ 0 ప్రింట్ అయిపోయింది. ఓకే, సో బేసిక్గా దిస్ ఈజ్ ఇన్వాల్వింగ్ ద కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్ విచ్ ఇంక్లూడ్స్ ది ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ దీన్ని మీరు కైండ్ ఆఫ్ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ మూవ్ దిస్ ఇన్సైడ్ ఆల్సో, ఇన్సైడ్ ద క్యాచ్ ఆల్సో. ఓకే, ఈ విధంగా మూవ్ చేసినా ఓకే. సో బేసిక్గా ఏవైతే ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్ ఉంటాయో, సి ఇక్కడ లైన్ నెంబర్ 8 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సి, దిస్ ఈజ్ నాట్ ప్రాబ్లమాటిక్. ఓకే, అయినప్పటికీ బేసిక్గా దీంట్లో ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్లో అసైన్ అయ్యే వేరియబుల్ వాడుకుంటున్నాం కాబట్టి దిస్ హ్యాస్ అ డైరెక్ట్ లింక్ విత్ ద ఎక్సెప్షన్. కాబట్టి దీన్ని కూడా మీరు ట్రై లోపల పెట్టచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ట్రై లోపల కేవలం ప్రాబ్లమ్ పెట్టాలంటే రూల్ ఏం లేదు. బట్ మోస్ట్లీ వీ విల్ ఓన్లీ కీప్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఐదర్ ప్రాబ్లమాటిక్ ఆర్ హ్యావింగ్ సమ్ కనెక్షన్ విత్ ప్రాబ్లమాటిక్. ఇక్కడ కావాలంటే సింపుల్గా మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println హాయ్ పెట్టచ్చు, నో ఇష్యూ, ఎర్రర్ ఏం రాదు. బట్ నాట్ రికమెండెడ్, కేవలం ప్రాబ్లమాటిక్ మాత్రమే ట్రై లోపల పెడతాం. ఓకే, నౌ there is one important thing which is, let me go here. See, in Java there are obviously everything is class and object based కదా మనకి జావాలో. సో ఎక్సెప్షన్కి వీ హ్యావ్ సర్టన్ క్లాసెస్ అనమాట. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు క్యాచ్ సమ్ ఎక్సెప్షన్ టైప్, ఓకే, అండ్ సమ్ కైండ్ ఆఫ్ దాని యొక్క పేరు టీ అని ఇందాక ట్రై చేస్తారు కదా. సో ఇట్ ఈస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ అని చెప్పి. సో అక్కడ టైప్ వాజ్ యాక్చువల్లీ అ క్లాస్. సో అక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో ఇట్స్ అ క్లాస్. సో బేసిక్గా ప్రతిసారి ఏ ఎక్సెప్షన్ వస్తుంది అనేది మీరు గెస్ చేయలేరు ఎగ్జాక్ట్గా. ఓకే, ఇట్ క్యాన్ బి ఎనీ ఎక్సెప్షన్. అదేంటన్నా అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ am having string and s is equal to
Okay, let's say Sai, and you are kind of trying. We know that basically s dot char at 5 is problematic. Okay, అయినా సరే, okay, this catch will not catch the exception. Let me show. See, let me remove this. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ క్యాచ్ అవుతే యు ఆర్ ట్రైంగ్ టు డివైడ్ బై 0 అని చెప్పి ప్రింట్ అవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్. ఒకవేళ క్యాచ్ అవుతే ఇది ప్రింట్ అవ్వాలి కదా, కానీ ఈసారి ఎక్సెప్షన్ వస్తుంది కానీ క్యాచ్ అవ్వదు, బికాస్ యు ఆర్ క్యాచింగ్ ఓన్లీ అరిథమెటిక్ ఎక్సెప్షన్. లెట్ మీ షో యూ. So basically what happened, let me kind of save this. Okay, ఎన్నిసార్లు ఎక్సిక్యూట్ అవుతుంది? ఓకే, ఇట్స్ టేకింగ్ టైమ్, రిట్ రన్, బట్ టెంపరీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ బేసిక్గా బేస్డ్ ఆన్ టైప్, ఆ టైప్ అయితే మాత్రమే అది క్యాచ్ చేస్తుంది. సో అందుకోసం ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ ఆల్మోస్ట్ ఎనీథింగ్, ఓకే, యూ కెన్ యూజ్ ఇట్స్ పేరెంట్. అంటే సి, లెట్స్ సి వీ హ్యావ్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ డి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ పేరెంట్, ఓకే, అండ్ ఏ యొక్క చైల్డ్ ఈజ్ బి అండ్ ఏ యొక్క చైల్డ్ ఈజ్ డి ఆల్సో. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ బి, ఆబ్వియస్లీ మీరు బి ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బి అని చెప్పి కైండ్ ఆఫ్ యూ కెన్ యూజ్ ఇట్. డీకి అగైన్ డి అని చెప్పి యూజ్ చేయొచ్చు. బట్ బిఓ డిఓ తెలియకుండానే ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ జెనరిక్, మీరు దాని యొక్క పేరెంట్ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేయొచ్చు ఏఏ అని చెప్పి, బికాస్ రెండు దీని చైల్డ్సే కాబట్టి ఇట్ కెన్ హోల్డ్ దేర్ రెఫరెన్సెస్. మీకు గుర్తుంటే నేను ఓవర్ రైడింగ్లో కూడా మనం చేసింది అదే, బేసిక్గా పేరెంట్ వాజ్ హోల్డింగ్ ద చైల్డ్స్ రెఫరెన్స్ కదా. సో ద సేమ్ కెన్ బి అప్లైడ్ హియర్. అందుకోసమే జావాలో వీ హ్యావ్ ఆల్ దీస్ క్లాసెస్. సో ద మెయిన్ క్లాస్ ఈజ్ థ్రోయబుల్. ఓకే, థ్రోయబుల్లో రెండు ఉంటాయి, ఎక్సెప్షన్ ఒకటి, ఎర్రర్ ఒకటి. ఎర్రర్ ఈజ్ ఆబ్వియస్లీ యూ నో వాట్ ఈస్ ఎర్రర్, అండ్ ఎక్సెప్షన్లో యూ హ్యావ్ అగైన్ సెవరల్ క్లాసెస్. ఓకే, ఇప్పుడు ఈ పైన చూసారా, ఐఓ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఈ మూడు కూడా దే ఆర్ చెక్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, వీటిని పక్కన పెడితే ఆల్ దాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ రైట్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ వాట్, దీస్ ఆర్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్. సో ఇందాక మనం చూసింది అరిథమెటిక్ ఎక్సెప్షన్. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంది ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్లో స్ట్రింగ్ ఎక్సెప్షన్. ఓకే, సో బేసిక్గా వాట్ యూ కెన్ డూ, లెట్స్ సే మీరు అరిథమెటిక్ అండ్ ఈ స్ట్రింగ్ రెండిటికి ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ కామన్ కైండ్ ఆఫ్ అ క్యాచర్, మీరు ఐదర్ రన్ టైమ్ ఎక్సెప్షన్ వాడచ్చు, ఐదర్ ఎక్సెప్షన్ వాడచ్చు, ఆర్ ఐదర్ థ్రోయబుల్ వాడచ్చు. ఈ మూడిట్లో ఏ క్లాస్ వాడినా ఓకే, యూ కెన్ కైండ్ ఆఫ్ క్యాచ్ బోత్ దీస్ ఎర్రర్స్. ఓకే, కాబట్టి ఈ యొక్క ఫ్లోని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాన్ని బట్టి మీరు బేసిక్గా ఎక్సెప్షన్ క్యాచ్ చేస్తున్నప్పుడు యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ యూ లైక్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ ఆల్ ది ఎక్సెప్షన్స్, మీరు సింపుల్గా ఎక్సెప్షన్ ఈ అని పెడితే ఓకే, యూ కెన్ క్యాచ్ ఆల్ ది ఎక్సెప్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ ఆల్ ది రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఓన్లీ, యూ కెన్ యూజ్ రన్ టైమ్ ఎక్సెప్షన్. ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ ఓన్లీ అరిథమెటిక్, కేవలం ఇది. ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ ఆల్ ది ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, ఇట్ కెన్ బి అరే ఆర్ స్ట్రింగ్, యూ కెన్ యూజ్ దిస్ క్లాస్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్, యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ క్లాస్ యూ వాంట్. ఓకే, లెట్ మీ గో హియర్. ఇది ఇంకా రన్ అవుతుంది గైస్, రన్ అవనివ్వండి. ఓకే, అండ్ సో ఏం చెప్పాను, లెట్ మీ కైండ్ ఆఫ్ డిలీట్ దిస్, టైం వేస్ట్ ఇది. లెట్ మీ రీకంపైల్ దిస్. ఓకే, అండ్ లెట్ మీ రీరన్ ఇట్. ఇదేంటి మళ్ళీ రన్ అడగకుండా రన్ అవుతుంది బేసిక్గా ఇది. లెట్ మీ కంట్రోల్, యా, and let me run this.
జావా సి. ఓకే, బేసిక్గా ఇక్కడ ఫస్ట్ సి ఈజ్ కూడా ఏ బై బి ఉంది కాబట్టి ప్రతిసారి ముందు అదే వస్తుంది. సో క్యాచ్ అయిపోతుంది. లెట్స్ సే ఫస్ట్ ఇది ఉంది అనుకుందాం. లెట్ మీ సేవ్ దిస్ నౌ. ఈసారి ఇట్ కెనాట్ క్యాచ్ బికాజ్ ముందు ఈ ఎక్సెప్షన్ వస్తుంది. జావా సి అండ్ జావా ఎగ్జాంపుల్. చూసారు కదా, ఇట్ ఈస్ నాట్ క్యాచింగ్ అండ్ ఇస్ ఇట్ షోయింగ్ స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ సింప్లీ అరిథమెటిక్ ఎక్సెప్షన్ బదులు ఎక్సెప్షన్ అని పెట్టినా పనిచేస్తుంది. ఆర్ దెర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ అని టెల్ యూ. ఓకే, ఎక్సెప్షన్ ఈ అని పెట్టి సేవ్ చేసి రన్ చేస్తే సేమ్ ఇదే ప్రింట్ అయిపోద్ది. లెట్ మీ షో దట్ టు యూ. చూసారా, అదేంటన్నా జీరో అంటుంది అంటే బేసిక్గా దాని లోపల ఉంది కాబట్టి అదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మార్చేసి ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ ఇండెక్స్ ఈజ్ నాట్ ప్రెజెంట్ అదే ప్రింట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే క్యాచ్ అవుతుంది. బేసిక్గా ఎందుకు క్యాచ్ అవుతుంది, బికాస్ దీనికైనా కామన్ క్లాస్ ఎక్సెప్షన్ కాబట్టి, కామన్ పేరెంట్ ఎక్సెప్షన్ కాబట్టి. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. దిస్ ఇస్ ఆప్షన్ 1. ఆర్ ఆప్షన్ 2 ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇలాగే ఉంచేసి యూ కెన్ క్రియేట్ వన్ మోర్ క్యాచ్. ఓకే, అండ్ దీంట్లో యూ కెన్ క్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఓకే గైస్, ఒకవేళ మీకు కన్ఫ్యూషన్గా ఉంటే మాత్రం ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్ అగైన్. డెఫినెట్లీ అర్థం అవుతుంది. ఓకే, సో హియర్ యూ కెన్ కైండ్ ఆఫ్ ప్రింట్. లెట్ మీ కాపీ దిస్, Control C, Control V. String index not available. Okay, let me save this. Now if you see, let me compile it again. Let me run it again. చూసారా, string index not available. Okay, so basically you can have multiple catches also. ఓకే, కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన నేను క్యాచ్ దాని యొక్క మెయిన్ క్లాస్ విచ్ ఇస్ ఎక్సెప్షన్ పెట్టాను అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ క్యాచ్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత క్యాచ్లోకి వెళ్ళదు. సో ఇట్స్ లైక్ మన ఇఫ్ ఎల్సిఫ్ లాగా. సో పైన క్యాచ్ అయిపోతే ఇంకా కింద క్యాచెస్ని చెక్ చేయదు. లెట్స్ సే ఇక్కడ నేను మెయిన్ ఎక్సెప్షన్ పేరెంట్ అని పెట్టాను అనుకోండి, వాట్ హ్యాపెండ్ హియర్, థ్రోన్ అన్డివైడెడ్ బై 0 ఫర్ ఎగ్జాంపుల్. సరే, సో ఇష్యూ ఏంటి, లెట్ మీ సేవ్ దిస్, లెట్ మీ కంపైల్ ఇట్ అగైన్. ఇట్ సీమ్స్ టు బి సమ్ ఇష్యూ దేర్. సో ఇష్యూ ఏంటి, సో ఇది చెప్పింది నేను. సో నేను చెప్పేది ఏంటంటే యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ ఆల్రెడీ క్యాచ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ క్యాచ్ అయిపోయిందంటే ఇంకా ఇక్కడికి రాదు. కాబట్టి ఇది రాయడం వేస్ట్ అని చెప్తుంది అనమాట. అర్థమైందా? సి, ఎక్సెప్షన్, అరిథమెటిక్ ఎక్సెప్షన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కాట్. ఎక్కడ? ఇక్కడ. ఇది ఆల్రెడీ ఎందుకు క్యాచ్ చేసింది? బికాస్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ బేసిక్లీ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ఎక్సెప్షన్. కాబట్టి ఇది రాస్తే అసలు ఇంకా ఇవి చెక్ అవ్వవు. సో ఇట్ ఈస్ సేయింగ్ యూ క్యాన్ అవాయిడ్ దిస్, యూ కెన్ రిమూవ్ దిస్. అర్థమైందా? సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ బోత్ ఆఫ్ దిస్, బేసిక్గా ఇఫ్ యూ రిమూవ్ దిస్, రెండు కూడా క్యాచ్ అయిపోతాయి. లెట్ మీ రిమూవ్ దిస్, let me save this, not Java, first compile చేయాలి. now let me run this. సో చూసారా, మెయిన్ పేరెంట్ ఎక్సెప్షన్ ఇక్కడ. సో లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ లైన్,
ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బీకి కూడా అగైన్ సేమే వస్తుంది. లెట్ మీ కంపైల్ ఇట్, లెట్ మీ రన్ ఇట్. చూసారా? సో ఇట్ కెన్ క్యాచ్ all the exceptions irrespective of its type because it is parent of whatever exception you are trying to kind of catch in. Okay, so now we have checked about basically mana try block and catch block. Try ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది. క్యాచ్ ఏం చేస్తుంది, ఆ ఎక్సెప్షన్ వస్తే పట్టుకొని దాన్ని ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మన క్యాచ్ చూసుకుంటుంది. ఓకే, అండ్ ఫైనలీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫైనలీ. సో finally we have something called finally. Okay, finally block. ఈ finally block ఏం చేస్తుంది, let me show. So finally system dot out dot println. Thank you very much. Jai Hind, Jai Bharat. Let's say Jai Hind. Okay. So basically finally ఏం చేస్తుందంటే irrespective of the exception వచ్చినా రాకపోయినా ఈ ఫైనలీ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సి ఇక్కడ మెయిన్ ఎక్సెప్షన్ పేరెంట్ అనేది ఈ యొక్క ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ వస్తే మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ సి ఫ్లో చూడండి, లెట్ మీ క్లియర్ ఆల్ ఆఫ్ దిస్. ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంటే ట్రైలో పెట్టాలి. ఓకే, ఎక్సెప్షన్ ఒకవేళ ట్రై లోపల వస్తే క్యాచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఓకే ఫైనలీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? గ్రేట్. నౌ లెట్ మీ సేవ్ దిస్. Let me compile it again. So what is it saying? Okay, ikkada ledanta. Let me put semicolon, save it. Compile అయింది. Let me run it. ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మన ఏ బై బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి కాబట్టి క్యాచ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఉన్నా లేకపోయినా ఈ యొక్క ప్రింట్ మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ మాత్రం ఎగ్జిక్యూట్ అయి తీరుతుంది. లెట్ మీ షో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. 10/1 బేసిక్గా ఎక్సెప్షన్ ఇవ్వదు, ఓకేనా? అయినా సరే మనకి థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తుంది. లెట్ మీ షో దట్. చూసారా, ఇదేంటి 10 ఏంటన్నా అంటే ఇక్కడ బేసిక్గా మనకి ప్రింట్ ఉంది చూసారా, ఈ ప్రింట్ అయింది. ఇందాక ఎందుకు కాలేదన్నా అంటే ఎక్సెప్షన్ వచ్చిన వెంటనే క్యాచ్లోకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఉన్న లైన్స్ ఎగ్జిట్ అవ్వవు. అర్థమైందా? సో ఇఫ్ వీ హ్యావ్ 1 2 3 4 లైన్స్, 1 2 3 4, ఎక్సెప్షన్ రాకపోతే 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 2లో ఎక్సెప్షన్ వస్తే ఇంకా 3 and 4 ఎగ్జిక్యూట్ అవ్వకుండానే డైరెక్ట్గా క్యాచ్ లోపలికి వెళ్ళిపోతుంది. గాట్ ఇట్? గ్రేట్. నౌ యాజ్ యూ కెన్ సీ మనకి ఈ థ్యాంక్ యూ కూడా ప్రింట్ అయింది బికాస్ ఫైనలీ వర్క్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాచ్. అర్థమైందా?
So yeah guys, that is more or less about the exception handling. Okay, so I hope it is helpful. Definitely do like, share and subscribe to Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat.